హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. కట్ చేస్తే బృందా సిరీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే వెళ్ళి త్వరగా చూసేయండి. చూసేసిన వాళ్ళు ఉంటే కనుక మీకోసం 3-4 ఎపిసోడ్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 3లోకి కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. ఒక జువెనైల్ హోమ్లో మన సత్యం ఉంటాడనమాట. తను చేసిన క్రైమ్ వల్ల, అదే తన ఊరిని తగలబెట్టేసినందుకు తన జువెనైల్ హోమ్లో పెరుగుతూ ఉంటాడు. అక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, లైక్ జైలు ఖైదీల్లో ఉన్న పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తూ ఉంటే దేవుడికి ప్రార్థిస్తే చాలు అని అంటూ ఉంటారనమాట. తనను కూడా దేవుడికి ప్రార్థించమని అడుగుతాడు. తన ఊరి దేవుడి పేరు చెప్పి వాళ్ళ అమ్మని చిన్నిని తనకి దూరం అవ్వడం వల్ల అసలు దేవుడి మీద నమ్మకమే పోయిన సత్య జువెనైల్ హోమ్లో చేసే ఈ దేవుడు ప్రాపగెండాని అస్సలు నమ్మడనమాట. వాళ్ళంతా ఎంత హింసించినా సరే దేవుడికి ప్రార్థన మటుకు చెయ్యడు. కట్ చేస్తే ప్రజెంట్ డేలో దేవుడి మీద మన మెంటల్ పర్సన్ కూడా నమ్మకం ఉండదన్నమాట. ఒక బస్ డ్రైవర్, అదే మన అబ్దుల్ ఉన్నాడు కదా, తను సెకండ్ ఎపిసోడ్లో తను తల మీద కొట్టేసి ఒక డెజర్ట్ ఏరియాకి తీసుకొచ్చేస్తాడు. చాలా కిరాతకంగా చంపుతాడనమాట అబ్దుల్ని. తనకి గుండు కొడతాడు, మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ చేస్తాడు, ఒక వింత మాస్క్ కూడా పెడతాడనమాట. ఎండ్లోకి మన పక్షి ఉంది కదా, కెథెరస్టాము, దాన్ని పంపించేస్తాడనమాట. అది కొంచెం కొంచెంగా మాంసాన్ని కూడా ఆ అబ్దుల్ డెడ్ బాడీ నుంచి తినేస్తూ ఉంటుంది. సో ఇన్ని రోజుల నుంచి మనకి చూపించిన డెడ్ బాడీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్లో మర్డర్స్ ఇలా జరుగుతున్నాయన్నమాట. కట్ చేస్తే సారథి ఏసీపీకి హార్డ్ వర్క్ చేసిందంతా బృందే అని, సాల్మన్ సార్ వల్ల అసలు వేస్ట్ అని డైరెక్ట్గా చెప్పేస్తాడనమాట. దాంతో సిట్టీంలోకి మన బృంద అడుగు పెట్టేస్తుంది. ఇంకా టీం వర్క్ స్టార్ట్ చేసి రచ్చ రంబోలుగా వర్క్ చేసేస్తూ ఉంటారనమాట బృంద హెల్ప్తో. మెయిన్గా వాళ్ళు విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీస్ని కలిసి డేటాని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతలో మర్డర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక సైకాలజిస్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడనమాట. తను చెప్పింది ఏంటి అనంటే, ఈ మర్డర్ మోటివ్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ సోషల్ డిస్క్రిమినేషన్ వల్ల అయ్యుండొచ్చు, అండ్ మర్డరర్ కూడా మెంటల్లీ అన్స్టేబుల్ అని కూడా చెప్పేస్తాడనమాట. కట్ చేస్తే బృంద వాళ్ళ అమ్మ, అంటే పెంచిన తల్లి, ఇంకా నీ వాళ్ళ గురించి ఇప్పటికీ కూడా ఆలోచిస్తూ ఉంటావా అని అడిగితే బృంద లేదని, వాళ్ళు బ్రతికి ఉండకపోవడమే మంచిది అని అంటుంది. ఎందుకంటే నన్ను పెంచడానికి మీరు దొరికారు, మరి మా అన్న సత్య పరిస్థితి ఏంటి, ఎవరైనా దొరక్కపోతే తన పరిస్థితి ఏంటి అని అంటుందన్నమాట. కట్ చేస్తే మన మెంటల్ కేసు ఉన్నాడు కదా, తను రీసెంట్గా చంపేసిన అబ్దుల్ డెడ్ బాడీని యాజ్ యూజువల్ దగ్గరలో ఉన్న ఒక డ్రైనేజ్ వాటర్ బాడీ దగ్గర పడేస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ తనని చూడడం, తనని పట్టుకోవడము, తనని ఎందుకు ఇక్కడున్నావు అని అడగ్గా పాపం తను నిజమే చెప్పేస్తాడు. పాపం అంత మెంటల్గా అన్స్టేబుల్ కాబట్టి సో నిజమే చెప్పేస్తాడనమాట. తను మర్డర్ చేశాడని, డ్రైనేజ్లో పడేశాడన్న విషయం తేడాగా అనిపించి ఇంకా పోలీస్ ఆఫీసర్స్ వాడిని అక్కడే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళిపోతారనమాట. కట్ చేస్తే మన చుట్కీ పాపకి కొత్తగా ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం అవుతాడు ఒక పార్టీలో. ఇంతలో ఫ్లాష్ బ్యాక్, చిన్నప్పుడు బృంద వాళ్ళ పెంచిన తల్లిదండ్రులతో అక్కడ తను ఉండదని, వాళ్ళ అమ్మ అన్న వెతికి ఇవ్వాలని చెప్పి వెతకడానికి ఇంత టైం పడుతుంది ఏంటి అనని, తన ఆ ఇంట్లో ఉండదని, తనకు నచ్చలేదని ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే తనని పెంచిన తండ్రి ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో తనకి మంచి చెప్పి తిరిగి ఇంటికి తీసుకొస్తాడనమాట. కట్ చేస్తే ప్రజెంట్ డేలో బృంద ఆ పక్షి గురించి రీసెర్చ్ చేసే విషయంలో తనకు ఒక విషయం తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో కేక్లియా అనే ట్రైబ్ కటాయు పక్షిలో కాళికామాతను చూసుకుంటారని, ఇప్పుడు ఆ పక్షి అసలు లేదని, అంతరించిపోయి ఉంటుందని తెలుస్తుంది. ఆ ట్రైబ్ వాళ్ళు చనిపోయాక ఆ మాంసము కటాయు పక్షికి సమర్పిస్తే, అంటే కాళికామాతకే సమర్పించినట్టు అవుతుంది కాబట్టి కటాయు పక్షికి సమర్పిస్తే మోక్షం ఉంటుందని ఆ పక్షుల్ని పెంచే అతను చెప్తాడనమాట. అయితే దేవుడి కోసం ఇదంతా చేసేది అని తెలిసి సిట్టిం చాలా షాక్ అవుతారు. ఇంకా పాత మిస్సింగ్ కేసెస్ని పక్కన పెట్టేసి యాక్టివ్ మిస్సింగ్ కేసెస్ ఏమైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బృందకి ఒక లీడ్ పాయింట్ అప్పుడే దొరుకుతుంది. అది కూడా కరెక్ట్గా అబ్దుల్ ఫ్యామిలీ రీసెంట్గా
మిస్ అవుతాడు కాబట్టి ఆ కేస్ తినకొస్తుందనమాట. సో అబ్దుల్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అక్కడ వెతికే ఏరియాలోనే తనకి అబ్దుల్ని చంపిన స్పాట్, అదే నందిగ్రామ్ వేర్ హౌస్, ఆ స్పాట్ తనకి దొరుకుతుందనమాట. అక్కడ తను కొన్ని టైర్ మార్క్స్ ఉండడం, బ్లడ్ స్టెయిన్స్ ఉండడం చూసి సిట్టి మొత్తాన్ని అక్కడికి తీసుకొచ్చేస్తుంది. వాళ్ళందరూ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తారు. ఇంతలో అక్కడ ఒక ఏటీఎం స్లిప్ పడి ఉండడం బృందకి కనిపిస్తుంది. ఆ ఏటీఎం స్లిప్ డీటెయిల్స్ పట్టుకొని ఏటీఎం కార్డ్ హోల్డర్ ఇంటికి వెళ్తారు. అక్కడ మనకు ఒక మేల్ లీడ్ కొత్తగా ఈ ఎపిసోడ్ నుంచి పరిచయం అవుతాడనమాట. తన పేరు కబీర్ ఆనంద్, భారతీ యూనివర్సిటీ ప్రొఫెసర్. అలానే తన ఒక ఎన్జిఓని కూడా రన్ చేస్తూ ఉంటాడనమాట. సో ఆ ఎన్జిఓ ఫౌండేషన్ పేరే నవనిర్మాణ్ ఫౌండేషన్ అనమాట. తనని పట్టుకొని తీసుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసేటప్పుడు అన్ని కరెక్ట్గానే చెప్తాడనమాట. ఎక్కడా కూడా తను తప్పు చేసినట్టు కానీ ఎవ్వరికీ అసలు డౌట్ కూడా రాదనమాట. ఏసీపీ సార్ కూడా తనని వదిలేయచ్చని, తను చాలా క్లీన్గా ఉన్నాడని, తనైతే కనుక మర్డరర్ అయ్యే ఛాన్సే లేదని చెప్పేస్తారనమాట. మిగిలిన టీం మెంబర్స్ కూడా అందరూ అదే అంటారు. కానీ బృందకి ఒక్క విషయంలోనే డౌట్. అదేంటంటే మనీ డ్రా చేసిందేమో గాంధీనగర్లో, అయితే నందిగ్రామ్ వేర్ హౌస్లో ఏటీఎం స్లిప్ ఎలా వచ్చి చేరుకుంటుంది, అది కూడా ఒక మర్డర్ స్పాట్లో ఆ ఏటీఎం స్లిప్ ఉండడం ఏంటి అని తనని కొంచెం అనుమానిస్తుంది. సో మిగిలిన టీం మెంబర్స్ అందరూ వదిలే అని చెప్పడంతో ఇంకా తనకున్న ఒకే ఒక ఆప్షను, డిపార్ట్మెంట్కి కూడా తెలియకుండా సీక్రెట్గా ఆనంద్ని 2 days ఫాలో అవుతుందన్నమాట. తను ఫాలో అయ్యేటప్పుడు ఆనంద్ తనకు పరిచయం అవుతాడనమాట. ఇంకా ఆనంద్ చెప్పేస్తాడు, దొంగచాటుగా ఎందుకు నాతోనే రండి, నా గురించి తెలుసుకోండి, ఐఎమ్ నాట్ ఏ మర్డరర్ అని చెప్పేస్తాడనమాట. సో అలానే వాళ్ళ నాన్న కమల్ ఆనంద్, తను ఒక అడ్వకేట్ అనమాట. తను కొంచెం ప్యారలైజ్ అయి ఉంటాడు. ఆనంద్ వాళ్ళ నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడనమాట. సో ఈ విషయాలన్నీ చూసి ఇంకా కబీర్ ఆనంద్ మంచోడే, కబీర్ ఆనంద్ ఎన్జిఓ కూడా నడుపుతున్నాడు, తను మర్డరర్ అయి ఉండట్లే అని చెప్పి ఇంకా బృందకి కూడా అనిపిస్తుంది. అండ్ తను రాసిన ఒక బుక్ కూడా బృంద చదవడం జరుగుతుందనమాట. ఇంకా తన నుంచి అన్ని క్లీన్గా ఉండడంతో ఇంకా తన మర్డర్ కాదు అని అనుకొని ఇంకా బృంద కూడా తనని వదిలేస్తేనే బెటర్లే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కట్ చేస్తే మన మెంటలోడు ఉన్నాడు కదా, అదే మన మర్డరర్, ఆ రోజు తిక్కగా మాట్లాడడం వల్ల రావెల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంటారనమాట. ఎంత పేరు అడిగినా చెప్పడు, తన వస్తువులు ఏం పట్టుకున్నా కూడా తను అసలు ఏం మాట్లాడ్డానమాట, ఒక దగ్గర కూర్చుండిపోతాడు. కానిస్టేబుల్స్ పట్టుకొని అడిగినా ఏ విషయాలు చెప్పడు. కానీ ఆ చెక్క బొమ్మ పట్టుకుంటే మటుకు, అదే తను చిన్ని అని పిలుస్తూ ఉంటాడు కదా, ఆ చెక్క బొమ్మ పట్టుకుంటే మటుకు తనకి చాలా బాధేసేస్తుంది, కోపం వస్తుంది, ఏడ్చేస్తూ ఉంటాడు, చిన్నపిల్లలా చేస్తూ ఉంటాడనమాట. సో ఇంక అక్కడ ఉన్న పోలీసులు కూడా జాలిపడి, తిను అనవసరంగా అరెస్ట్ చేశామేమో, వదిలేస్తే బెటర్ అని చెప్పి తనని వదిలేస్తారనమాట. కట్ చేస్తే సారథికి ఒక మంచి లీడ్ దొరుకుతుంది. అదే విక్టిమ్స్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే వాటర్ బాడీస్లోనే దొరుకుతున్నారు. సో రీసెంట్గా మిస్సింగ్ కేసులో ఉన్న మన అబ్దుల్ని మనము వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వెతికే కన్నా కూడా మేబీ తను చనిపోయి ఉంటే కనుక వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న దగ్గరున్న నందిగ్రామ్ లేక్లోనే డెఫినెట్గా దొరకచ్చు అని చెప్పి చాలా ఎక్సలెంట్ లీడ్ పాయింట్ చెప్తాడు. సారథి అన్నట్టుగానే నందిగ్రామ్ లేక్లో అబ్దుల్ డెడ్ బాడీ అయితే దొరుకుతుందన్నమాట. కట్ చేస్తే కబీర్ ఆనంద్ వాళ్ళ నాన్న కమల్ ఆనంద్ బ్రూటల్గా మర్డర్ చేయబడి ఉంటాడనమాట. అందరూ షాక్, ఆడియన్స్తో సహా. సో దీంతో మన ఎపిసోడ్ 3, 4 కూడా కంప్లీట్ అయిపోయాయండి. మీకోసం ఇంకో నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ మీకోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైనంత వరకు మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా రివ్యూ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది అని చెప్పైతే మీరు కమెంట్ చేయగలరు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేస్తే థ్యాంక్ యూ.